మమ్మల్ని మెట్లుగా ప్రేమించినట్లే పర్వతండి మీ ఘనమైన ఉన్నతమైన శాస్త్రీయ నామాలకు హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. మీకు యోగ్యత లేదు, అర్హత లేదు, అయినప్పటికీ తండ్రి మాకు అవకాశాన్ని ఇచ్చారు. క్రీస్తు వారి శిలువలో విలువైన మాటలు చెప్పడానికి విలువ తండ్రి మిమ్మల్ని అందరినీ ఒక్కొక్కరిగా తండ్రి నిలవబెట్టి ఆ యొక్క విలువ గల మాటలను తండ్రి వివరించుకునే భాగ్యాన్ని ఇచ్చారు. అందులో బట్టి మీకు హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క సమయంలో తండ్రి మూడో మాటగా 2 మాటలు మేము ముగించుకున్నాం. మూడో మాటగా క్రీస్తు వారి పలికిన మాటలు మేము వివరించుకుంటుండగా మీ యొక్క సహాయాన్ని తండ్రి అడుగుతున్నాం. మీ యొక్క సహాయాన్ని మెండుగా మాకు అనుగ్రహించబడ్డాయి. ఇదిగో తండ్రి చెప్తున్న నన్ను కాక ఇదిగో తండ్రి ఆ మాటలు వినిపిస్తున్న వాటిని మీ యొక్క వాక్యంగా తీసుకొనగలుగుటకు మీ బిడ్డకందరికీ మంచి మనసును అనుగ్రహించబడండి. మీ యొక్క కృపను చూపించండి. మీ యొక్క ఆత్మ సహాయం తండ్రి మెండుగా నాకును అనుగ్రహించబడమని త్వరలోనైనా మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇట్లా అవకాశాన్ని అనుగ్రహించి పెట్టిన తమ తండ్రి అయిన దేవునికి హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నానండి. అదేవిధంగా 7 మాటలు మేమందరం ఒక్కొక్క మాటగా చెప్పడానికి మాకు అందరికీ అవకాశం ఇచ్చిన దైవజనం కూడా హృదయపూర్వక ఉన్నారు. అదేవిధంగా కుడి వచ్చిన విశ్వాసులందరికీ కూడా నా ప్రత్యేక వందనాలు. నిజంగా యేసుక్రీస్తు ప్రభువు గుడ్ ఫ్రైడే సందర్భంగా ఆయన పలికిన 7 మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటాము. ప్రతి సంవత్సరం జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాము. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారు. ఆల్రెడీ మనం 2 మాటలు ముగించుకున్నాం అన్నమాట. నిజంగా ఆయన మాట్లాడే ప్రతి మాట చాలా విలువైనది. ఆయన మామూలుగా ఏది మాట్లాడనే విలువైనది. కాకపోతే మన పెద్దలు మనం డిక్లేర్ చేసి ఖచ్చితంగా ఆయన పలికిన శిలువలో పలికిన 2 మాటలుగా మనకి ఇచ్చారనమాట. ఆయన నిజంగా వాటి ద్వారా మనకి ప్రతి సంవత్సరం ఏదో ఒక సందేశాన్ని ఒక్కొక్కరి ద్వారా మనకి నేర్పిస్తూనే ఉన్నాడు. అయితే ఆల్రెడీ ఆయన నిజంగా ఆయన రాజులకే రాజు అనమాట. ఈ లోకపు రాజు ఆయన అడుగుతున్నారు కదా, నువ్వు రాజుగా అంటే ఆయన ఒకే ఒక మాట అన్నాడు, ఎస్ ఇవన్నట్టే అని. ఇంకేం మాట్లాడలేదు. ఆ మాటలు ఆయన ఆ మాటను బట్టి కూడా చాలా ఎంత విలువ మాట అంటే అది చాలా దీర్ఘశాంతాన్ని చూపాడు. నిజంగా ఆయన చాలా ప్రేమ కలిగి ఎస్ ఇవన్నట్టే ఒకే ఒక మాట మాట్లాడాడు. మళ్ళీ తిరిగి ఏం మాట్లాడాడు అన్నమాట. నిజంగా ఈ లోకపు రాజు అని చెప్పుకుంటున్న వాళ్ళు ఎవ్వరికీ లేని గొప్ప గుణాలు, గొప్ప విలువైన లక్షణాలు మన ప్రభు అయిన మన రాజు అయిన యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్నాయన్నమాట. ఎందుకంటే అది క్షమించే హృదయం, క్షమాగుణం. చంపేవారిని క్షమించమని పలుకుతున్నాడంటే ఆయన అంత గొప్పవాడే. నిజంగా ఆ యొక్క దొంగను కూడా ఆయన క్షమించాడు. అప్పటి వరకు చేసిన పాపాలన్నింటినీ క్షమించి ఇదిగో నీవైతే మారు మనసు పొందావుగా, నీ హృదయం నాకు కనబడుతుంది, నువ్వైతే సంపూర్తిగా మారు మనసు చెందావు, ఖచ్చితంగా ఈరోజు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని ఆయన చాలా చక్కగా పలికిన మాట అనమాట. అదేవిధంగా 3వ మాటకి డైరెక్ట్గా వెళ్తాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చదువు. ఆయన శిలువలో పలుకుతున్న 3వ మాట అన్నమాట. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలుచుండు చూచి, అమ్మ ఇదిగో ఈ కుమారుడని తన తల్లితో చెప్పాడు. తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాడు. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకోవాలి. ఈ మాట మనం చదవగానే లేదంటే వినగానే మనకి వెంటనే స్ట్రైక్ అయ్యే పదం ఏంటండి? ఒక బాధ్యత గల మాటగా మనకు కనబడుతుంది. ఆయనను ఈ లోకానికి తీసుకొచ్చే పనిలో మరి తల్లి గారు ఎన్నో నిందలు, అవమానాలు చాలా భరించారు. వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారు నేను లేని సమయంలో నా తల్లి ఇదిగో ఒక చేత పోషించబడాలి అని తన బాధ్యతను ఎవరికి అప్పగిస్తున్నట్టు కనిపిస్తుందంటే శిష్యునికి అప్పగిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. అయితే ఈ మాటను మనం వివరించుకునే ముందు ఎవరైతే ఆ తల్లి మరి తల్లిని ఎవరికి అప్పగించారో తను ప్రేమించిన శిష్యుడైన యోహానుకు అప్పగించారు కదా, ఆ యొక్క తల్లి గురించి మొదట మనం నేర్చుకున్నాం. నిజంగా ఆ తల్లి యేసుక్రీస్తు ప్రభువుని చాలా ప్రేమించింది. ఎలా అంటే ఆయన ఎక్కడికి దేవాలయానికి వెళ్తే దేవాలయానికి వెళ్ళి ఇంటికి తీసుకొచ్చేది.
అదేవిధంగా ఆయన ఎక్కడ ఇదిగో నీ తల్లిని తండ్రి వచ్చారని మీరు చెప్పండి లోకంలో కుమారుడు అన్నాడని అలా ఎక్కడున్నా ఆయన వెతుక్కుంటూ వెళ్ళి ఇంటికి తీసుకొచ్చే పనిలో ఆమె చాలా ప్రేమ కలిగి ఉందన్నమాట. అంతకంటే ముందు ఆమె గర్భధారణ సమయానికి వెళ్తే ఆమె నిజంగా ఆమెకు వచ్చే అవమానాలు అన్నీ ఉన్నా చెప్పండి, నిజంగా ఆమె చాలా నిందలు భరించింది. ఆయనను ఈ లోకానికి తీసుకురావడంలో ఆమె చాలా బాధలు, చాలా అసలు అవి ఎవరు భరించలేని బాధల కన్నా నిజంగా ఆమెకి మ్యారేజ్ అవ్వలేదు. అప్పటికి యేసుక్రీస్తు ప్రభు వారు గర్భంగా ఉన్నారంటే నిజంగా ఎన్ని నిందలు వేయాల్సి వస్తుంది. అయినప్పటికీ వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా వెనకడుగు వేయకుండా అమ్మ నేను ఈ పని చేస్తే ఖచ్చితంగా నేను చాలా అవమానాలు పొందాలి, నేను అసలు బ్రతకలేను అని అనుకోకుండా ఇదిగో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని చెప్పేసి ఆమె అంటుంది అనమాట. ఒకసారి ఆ మాట చూద్దాము. లోకసువార్త మొదటి అధ్యాయము 46వ వచనం చూద్దాం. అప్పుడు మరియ ఇట్లా నేను నా ప్రాణము ప్రభువును గణపరుచుచున్నాను, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వాడు నన్ను ధన్యురాలనందు. ఆమె పరిస్థితి ఏంటండి, అవమానాలు పొందే టైంలో నేను ఆనందపడుతున్నాను అని చెప్తుంది. అంటే ఆమెకి ఆయన రక్షకుడు అని తెలుసా? ఖచ్చితంగా తెలుసు. ఆ రక్షకుడు ఆయన పుట్టుక గురించి ఆమెకి ఎంత క్లుప్తంగా ఎంత డీటెయిల్గా చెప్పిందో దోత, ఎంత వివరంగా ఆమెకు తెలుసో అదే విధంగా ఆయన మరణం గురించి ఆమెకు తెలుసా తెలీదా? ఖచ్చితంగా తెలుసు. ఎందుకని అది నువ్వెలా చెప్తావు అంటారా? ఒకసారి చూద్దాం. 48వ వచనం. ఇప్పుడు లోకసువార్త మొదటి అధ్యాయం 48వ వచనం. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను అంటుంది. మనందరి రక్షకుడు ఎవరు కదా? మరి ఇప్పుడు ఆమెకు తెలుసా లేదా? మనందరి రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఆమెకు తెలుసా లేదా ఆయన మరణం గురించి, ఆయన పుట్టుక గురించి ఆమెకి ఎంత తెలుసో? ఆయన ఖచ్చితంగా రక్షకుడు, అంటే రక్షించడానికి వచ్చిన ఒక గొప్ప రక్షకుడు నా గర్భం నుంచి ఉద్భవిస్తున్నాడు. కాబట్టి నన్ను దేవుడు ఈ దాసురాల దీనస్థితిని చాలా కటాక్షించాడు, నేను అందుని బట్టి చాలా ఆయనను గణపరుస్తున్నానని ఆమె చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది అనమాట. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆయన రక్షించాలంటే ఏమవ్వాలి? శిక్షించబడి మరణించాలి. రక్షించాలంటే ఖచ్చితంగా మరణించాలి. ఈ విషయం ఆమెకు ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే ఆమె ధర్మశాస్త్రం తెలియని స్త్రీ కాదు, చాలా దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కాబట్టి దేవుడు ఆమె ఎన్నుకున్నాడు అనమాట. అలాగే చాలా మంది ప్రవక్తల ద్వారా ఇదిగో మనం రక్షించడానికి ఒక రక్షకుడు వస్తాడు, ఆయన ఈ విధంగా వదిలింపబడతాడు, గొర్రెవలే తన మొత్తం దేహాన్ని అప్పగించేస్తాడు అని చెప్పేసి అందరి ద్వారా విన్న వాక్యాలు. అయితే ఆ స్త్రీ, ఆ యొక్క తల్లి ఎలాంటి స్వభావం ఆయన పుట్టుక నుంచి కలిగి ఉంది. ఒకసారి లోకసువార్త 2వ అధ్యాయము 19వ వచనం ఒకసారి 18 నుంచి చదువుతున్నా. గొర్రెల కాపులు సంస్థ చెప్పిన సంగతులు గురించి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడి, అయితే మరియ ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనొచ్చు భద్రం చేసుకొని. ఇక్కడ ఏం కనిపిస్తుందంటే, గొర్రెల కాపులు ఒక విషయాన్ని చెప్పారు. ఏ విషయం అంటే, ఇదిగో దోత వచ్చింది, దోత వచ్చి ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, రక్షకుడు పుట్టి ఉన్నాడు అని ఆ గొర్రెల కాపులకు చెప్పిన విషయం ఆ వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారంటే, వీళ్ళ దగ్గరకు వచ్చి మరి తల్లి వాళ్ళ దగ్గరకు వచ్చి ప్రచురం చేస్తున్నారు, చెప్తున్నారు. ఇదిగో దోత మాకు ఇలా చెప్పింది, మేము ఇలా విన్నాము అని అక్కడ జరిగిన అద్భుతాన్ని వాళ్ళు చెప్తూ ఉంటుంది. అక్కడ వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపోతున్నారు అనమాట. ఆశ్చర్యపోతుంటే ఈ మరి తల్లి ఏం చేస్తుందంటే, అయితే మరి ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రం చేసుకుని. ఎందుకంటే అప్పటికే తలపోసుకుంటుంది, అంటే జ్ఞాపకం చేసుకుంటుంది. ఎందుకు? ఆయన రక్షకుడు అని ఖచ్చితంగా ఆమెకు తెలుసు కాబట్టి ఆ రక్షకుడు రక్షించాల్సిన సమయం వచ్చే ఉంటుంది, ఖచ్చితంగా రావాలి, ఒకనొక రోజు ఖచ్చితంగా మరణిస్తాడు అని ఆయన గురించి ఖచ్చితంగా ఆమెకు తెలుసు అనమాట. అదేవిధంగా అదే లోకసువార్త 2వ అధ్యాయమే 48వ వచనం ఒకసారి ఇక్కడ ఏంటంటే
ప్రభువారిని వెతుక్కుంటూ ఆయన తల్లిదండ్రులు దేవాలయం దగ్గరకు వచ్చేసరికి ఆయన మాటలు దేవుని మాటలు చెప్తుంటే ఆ మాటలు విని వాళ్ళు చాలా ఆశ్చర్యపడిపోతారు అనమాట. ఒకసారి చదువుదామండి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడి ఆయన తల్లి, కుమారుడా మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తుంది? ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటమని ఆయనతో చెప్పగా ఆయన, మీరెలా నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వాళ్ళు తెంపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండేను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రము చేసుకోలేను. ఇక్కడ ఏం చెప్తుందంటే ఆ తల్లి ఆయన గురించి ఎవరు ఏం చెప్పినా, ఆయన గురించి ఆయనే మాట్లాడినా కూడా ప్రతి మాటని హృదయంలో భద్రం చేసుకుంటున్నట. ఎందుకు? ఆయన మరణం గురించి ఆమెకి ఒక భయం కూడా ఉన్నది. రక్షించే రక్షకుడైన ఎలా అయితే ఆనందపడుతుందో అదేవిధంగా భయం కూడా ఉన్నదన్నమాట. అలా ప్రతి విషయాన్ని గొర్రెల కాపరి చెప్పారు, అది భద్రం చేసుకుంది. రక్షకుడు పుడతారని ఇదిగో మాకు తెలిపిందని చెప్పి భద్రం చేసుకుంది. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పే మాట, నేను నా తండ్రి పని మీద ఉండాలని మీరు ఎరుగరా అని చెప్తున్నాడు. ఆ మాటను కూడా భద్రం చేసుకుంటుంది. అప్పుడే సుమ్యాన్ కూడా ఒక మాట అన్నాడు, ఇదిగో అమ్మ నీ హృదయంలో ఖడ్గం ఇలా దూసుకుని వెళ్ళిపోతుంది అని చెప్పాడు. ఆ మాటను కూడా ఆమె ఎంతో భద్రంగా దాచుకుంటుంది అన్నమాట. ఈ మాటలన్నీ అలా దాచుకుంటూ ఉంటే ఆమెకు ఒక్క మాట మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. అసలు యేసుక్రీస్తు ప్రభువారు నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగరా అని చెప్తున్నారు కదా. అసలు ఆ మాటలో వాళ్ళ ఆంతర్యం ఏంటి అంటే, అమ్మ నీకు తెలుసు, నా పుట్టుక గురించి నీకు తెలుసు, అందరి నోట అంటే నువ్వు విన్నావు, నేను రక్షించడానికి పుట్టిన రక్షకుడనే నీకు తెలుసు, నేను మరణించాల్సిన సమయం కూడా ఆసన్నం అవుతా ఉంటుంది అని ఆ తల్లికి ఏం చేస్తానంటే, ఆ తల్లి హృదయంలో ఆల్రెడీ భద్రం చేసుకుంది కదా, అలా భద్రం చేసుకున్న వాటిని జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. ఇదిగో నేను ఖచ్చితంగా రక్షించాలి కాబట్టి నేను నా తండ్రి పని మీద ఉన్నాను, నా తండ్రి పని మీద అలా ఉంటున్నాను అని చెప్పి ఆ యొక్క తల్లికి జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. ఇలాగా ఒకరోజు సుమియాని చెప్పిన మాట నెరవేరే ఒకరోజు, అదేవిధంగా దోత ద్వారా గొర్రెల కాపరుల ద్వారా నేను రక్షించడానికి వచ్చానని క్రీస్తు వారు పలికిన మాటల ద్వారా, అదేవిధంగా గొర్రెల కాపరులు చెప్పిన ఆయన రక్షకుడు అని దోత మాకు తెలిపింది. ఇలా అన్ని మాటలు నెరవేరే ఒక రోజు వచ్చేసి ఆయన రక్షించే ఒక రోజు, ఆయన మరణించే ఒక రోజు, ఆమె హృదయంలో ఖడ్గం దూసుకుని వెళ్ళిపోయే ఒక రోజు రానే వచ్చింది. అలా వచ్చినప్పుడు ఆ తల్లి ఏం చేస్తుందంటే ఆ శిలువ దగ్గర ఉండి ఇంకేమైనా ఏం చేయగలరు చెప్పండి? రక్షించాలంటే మరణించాలని ఆమెకు తెలుసు. అలా తెలిసినప్పుడు ఆ తల్లి ఇంకా చేయడానికి బాధపడటం తప్ప ఆ తల్లి చేయడానికి ఏమీ లేదు. ఏ తల్లి అయినా తన కుమారుని మరణం చూడాలి అని ఏ తల్లి అనుకోదు, ఖచ్చితంగా అనుకోదు. అవసరమైతే నా ఆయుష్ కూడా పోస్తుంది, చక్కగా బ్రతుకు అని అంతటి తప్ప ఆ యొక్క కుమారుడు మరణం చూడాలని ఏ తల్లి అనుకోదు. కానీ ఈ తల్లికి వచ్చిన బాధ ఖచ్చితంగా వర్ణనాతీతం అనమాట. ఆ యొక్క మరణాన్ని చూస్తూ ఉండే, అలా చూస్తూ ఆమె ఏడుస్తూ ఉందన్నమాట. అలా ఏడుస్తూ ఉంటే మొదటి పారిపోయిన శిష్యుడు మరలా ఆయన దగ్గరికి ఏదైతే అయిందని వచ్చాడు. వచ్చి అక్కడ నిలువడి వాళ్ళిద్దరిని చూస్తూ ఉన్నాడు. ఆ తల్లి బాగా ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ ఉంటుంటే అప్పుడు ఆయన పలికిన మాట ఒకసారి చూడండి. 3వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలుచుండట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడి ఉంది ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు. అప్పుడు కలుగుతున్న మాట ఆ తల్లిని చూచి, ఆ తల్లిని పడింది నా కోసం చాలా నిందలు నా తల్లి అనుభవించింది, చాలా అప్పనిందలు మోసింది, చాలా భారాన్ని మోసింది, ప్రసవ వేదన పడి దాన్ని కనింది అని చెప్పేసి ఆ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన యొక్క మరణంలో అలా ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతూ కూడా ఆ తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ ఏమంటున్నాడంటే, ఆ యొక్క తల్లి పడిన ప్రతి కష్టాన్ని అర్థం చేసుకుని, ఇదిగో నేను లేకపోతే నా తల్లి ఇదిగో ఒక శాఖ పోషింపబడాలని తన శిష్యుడైన యోహాను గారికి అప్పగిస్తున్నాడు అనమాట. అయితే ఆయన ధర్మశాస్త్రాన్ని ఎప్పుడు మీరిన వాడు కాదు. ధర్మశాస్త్రంలో మనకేమంటుంది? 10 ఆజ్ఞల్లో నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు
నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అని ఉంటుంది. అది చూద్దాం ఒకసారి. నిర్గమాకాండము 20 అధ్యాయము 12 నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వదినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అని. ప్రభు యేసుక్రీస్తు వారికి మాట తెలుసు, ఖచ్చితంగా తెలుసు. కాబట్టి ఆమె తల్లిని ఏమాత్రం ఆయన ఖచ్చితంగా ఆయన సన్మానిస్తున్నారు. సన్మానం అంటే ఏంటి? సన్మానం అనే పదం మనకు తెలియగానే ఏంటంటే ఒక గౌరవానికి సూచన. గౌరవించాలంటే ప్రేమ ఉన్న వాళ్ళని గౌరవిస్తాం, అవునా? ఖచ్చితంగా అది ఒక గౌరవానికి సూచన అనమాట. కాబట్టి ఆ తల్లిని ఎలా గౌరవిస్తున్నాడంటే, నేను లేకపోయినా నా తల్లి బాగుండాలని ఆ తల్లిని ప్రేమిస్తూ గౌరవిస్తూ ఆ శిష్యునికి అప్పగించినట్టుగా మనకు కనబడుతుంది. అదేవిధంగా సామెతల గ్రంథము 23వ అధ్యాయము 25 ఒకసారి నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. ఇక్కడ ఏం చెప్తుందంటే, నీ తల్లిదండ్రులు నువ్వు సంతోష పెట్టాలి, నిన్ను కనిన తల్లిని నువ్వేం చేయాలంటే ఆనందపరచాలి అని చెప్తున్నాడు అనమాట. నిజంగా ఆ ప్రభు యేసుక్రీస్తు వారికి మాటలన్నీ తెలుసు చక్కగా. అదే ఒకసారి 22వ చూద్దాం. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించుము, నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయము. ఇక్కడ ఏమంటారు? ముదిమి వయసు అంటే వాడు ముసలి వాళ్ళు అయిపోతారు. ఆ టైంలో నువ్వేంటి నిర్లక్ష్యం చేయకూడదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారికి దాదాపు ఆయన చనిపోయే సమయానికి 33.5 సంవత్సరాలు కదా. ఆ తల్లికి అప్పటికి ఒక 50 సంవత్సరాలు వచ్చాను, అంటే ఒక ముదిమి వయసు ఆమెకు వచ్చేసింది. అయితే ప్రభు యేసుక్రీస్తు వారు ఈ మాటని జ్ఞాపకం చేస్తున్నా, ఏమాత్రం ఒకవేళ ఆయన వదిలేయచ్చు కూడా, ఆయన పడే నిందులో మామూలుగా ఆయన అప్పటికే ముంత కిరీటం పెట్టబడి ఉన్నాడు, కొరడాలతో కొట్టబడి చర్మం మీద చీల్చిపోయిన పరిస్థితి, అసలు మాట్లాడలేని స్థితి. అలాంటి సమయంలో కూడా ఈ తల్లిని నిర్లక్ష్యం చేయకుండా ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క శిష్యునికి అప్పగిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది అనమాట. అంటే మనం అసలు నార్మల్గా మాట్లాడుతున్నాం, మనకి ఏదైనా వర్క్ ప్రెజర్ ఉన్నప్పుడు, లేదంటే ఎవరైనా మనం ఏమన్నా అన్నప్పుడు, మనం చాలా చిరాకుగా ఉన్నప్పుడు మనం అసలు మాట్లాడడానికి కూడా ఇష్టపడదు. ఒకవేళ ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద ఒక చిరాకు తీసుకొచ్చేస్తారు కదా. అయినప్పటికీ ప్రభు వారు అసలు అంత ఆ పరిస్థితుల్లో ఉండి కూడా ఆయన వస్త్రాలు చింపేస్తున్నారు, చీట్లు వేసుకుంటున్నారు, అంతా అయిపోయింది. శిలువ మీదకి ఎక్కించారు, రక్తమేమో అలా దారాలుగా అలా పోతూ ఉంది. అయినప్పటికీ ఆయన బాధ్యతను ఏమాత్రం ఆయన మర్చిపోకుండా శిష్యుడైన యోహాను గారికి అప్పగిస్తాడు. అసలు ఆ యోహాను గారికి కూడా ఎందుకు అప్పగించాడో తెలుసా? ఒక వాళ్ళ సహోదరి మండలి ఉన్నారు, సహోదరులు ఉన్నారు, వాళ్ళకి కూడా అప్పగించవచ్చు. ఎందుకంటే మనకు తెలిసిన విషయమే, అప్పటికి వాళ్ళకి మార్పు లేదు, వాళ్ళకి మార్పు చెందిన వారు కాదు. ఆయన నమ్మలేదన్నమాట, మొదట ఆయన నమ్మలేదు. అయితే యోహాను అనుకో ఖచ్చితంగా ఆయన యేసుక్రీస్తు ప్రభువు గురించి మొత్తం తెలుసు, అన్ని డీటెయిల్స్ తెలుసు. అయితే ఈ సమయంలో నా తల్లి హృదయంలో మొత్తం దూసుకుని ఇలా తీస్తే ఎంత బాధ ఉంటుందో, ఎంత పెయిన్ ఉంటుందో, అప్పుడు నా తల్లి అంత పెయిన్ అనుభవిస్తూ ఉంటుంది. ఎందుకంటే నేను ఉంటాను కాబట్టి ఖచ్చితంగా ఈ టైంలో నా తల్లి గుట్టెడు దుఃఖంలో ఉంటుంది. ఈమెను ఆదరించగలిగే ఒకే ఒక వ్యక్తి యోహాను. కాబట్టి ఆ యోహాను గారికి అప్పగించారనమాట. అప్పగించి ఆ యోహాను ఏమని చెప్తాడు? అమ్మా నువ్వేం బాధపడకు, ఆయన రక్షించడానికి వచ్చాడు, రక్షించాడు, మరలా పునరుద్ధానం ఉంది, ఆయనను మనం చూస్తాము అని దేవుని వాక్యాలు చెప్పి ఆ తల్లిని బలపరిచే విధంగా చక్కగా మంచి మాటలు చెప్తాడు. కాబట్టి ఆమెను ఓదార్చే ఒక వ్యక్తి, ఆమెను ఆదరించే ఒక వ్యక్తి శిష్యుడైన యోహాను గారు అనమాట. అందుకే మనకి ఏ లోటుపాట్లు ఉన్నా కూడా ఏ కాదు, మరలా ఆయనను మనం చూస్తామని ఒక ధైర్యాన్ని పంచే వ్యక్తి యోహాను గారు. అందుకే ఆ యోహాను గారికి క్రీస్తు వారు అప్పగించారనమాట. అసలు ఈ రోజుల్లో మనం చూస్తే అది ఎలా ఉంది, ఎవరున్నారు చెప్పండి? నిజంగా అసలు 100%, 98% లేరని చెప్పాలి. ఆ 2% ఏదో మనకు అలా కనిపిస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ముసలావిడ వచ్చి ఒక ఆయన దగ్గరికి వచ్చి అన్నమాట, అయ్యా మేమేమో ముసలివాళ్ళం అయిపోయాం, ఈ ముసలివాళ్ళు అయిపోయిన తర్వాత మా కొడుకులేమో మమ్మల్ని పట్టించుకోరు. ఇలాంటి టైంలో మాకు ఏమనిపిస్తుంది అంటే, అబ్బా కూతురు దగ్గర ఉండే ఒక కట్టడు ఉంటే భలే ఉండేది కదా, మొదటి నుంచి ఆది నుంచి ఉంటే భలే ఉండేది కదా, అసలు ఈ వృద్ధాశ్రమాలే కట్టబడేది కాదు, కూతురు నన్ను బాగా చూస్తుంటారు అని చెప్పేసి అన్నమాట. అయితే ఆయన బదులు ఎలా ఉన్నాయి ఇలా అంటున్నాడు అన్న, అమ్మ వచ్చిన కోడళ్ళు అందరూ చక్కగా అత్త
అత్తమామని తల్లిదండ్రులుగా చూస్తుంటే ఈ వృద్ధాశ్రమాలు ఎందుకుంటాయి అమ్మా అంటాడంట. కాబట్టి ఈ మాట నిజంగా చాలా ఆలోచించాల్సిన విషయం. ఎవరు అలా చూసుకోలేరు. ఖచ్చితంగా ఎవరికి ఆ మనసు అనేది రాదనమాట. అప్పటి వరకు కొడుకు కూడా బాగానే ఉంటారు. ఎప్పుడైతే సమాజంలో జరిగే విషయం ఏంటంటే, ఎప్పుడైతే తనకంటూ ఒక లైఫ్, సెపరేట్ లైఫ్ వస్తుందో, తనకంటూ ఒక భార్య వస్తున్నప్పుడు ఈ చిన్న వయసులో బాగానే ఉంటారు, యవ్వనంలో తల్లినంటు పెట్టుకుని బాగానే ఉంటారు. అప్పుడు ఏమవుతుందో సడన్ గా తెలియదు, కానీ తన భార్య వచ్చేసరికి ఈ ప్రేమ అంతా తన మీద షిఫ్ట్ అవుతుంది. షిఫ్ట్ అవ్వడంలో తప్పు లేదు, కానీ విడిచిపెట్టడంలో తప్పు ఉంటుంది అనమాట. ఖచ్చితంగా ఆమెను వాళ్ళు నీ కోసమే కదా కష్టపడ్డారు. అప్పటి వరకు నిన్ను చదివించడానికి రెక్కలు ముక్క చేసుకుని కష్టపడింది నీ కోసమే. నువ్వు ఏదంటే అది గిలగిలలాడుతూ వండి పెట్టింది నీ తల్లి. అప్పుడు ఏమైపోద్దంటే చీప్ అయిపోతుంది అనమాట. ఏమంటారు తెలుసు, చాలా మంది కొడుకులు నా భార్యని ఏమన్నా అంటే ఊరుకో, ఏమంటారు నా భార్య నీ భార్యనయ్యా, కానీ నీ తల్లి మాట ఆ మాట అన్నప్పుడు తల్లి హృదయం ఎంత చలించిపోతుందంటే, అబ్బాయి నీ కోసం నేను ఎంత కష్టపడ్డాను. నేను ఒక తల్లి అనే పేరు మనం వినగానే గుర్తొచ్చేది త్యాగం. తను తినడం మానేసి పెట్టే స్వభావం కలదు కదా. నిజంగా అలాంటి తల్లిదండ్రులు మనం ఈరోజు నిర్లక్ష్యం చేస్తున్నాం. అందుకే మనం ఇలాంటి వారం కాబట్టి ప్రభువుని యేసుక్రీస్తు ప్రభు వారు యొక్క బాధ్యతను చెప్పడానికి ధర్మశాస్త్రం నుంచి దేవుడు చెప్తూనే ఉన్నాడు, నీ తల్లిదండ్రులను సన్మానించు, వారి మాటలు వినకపోతే లోయ కాకులు వచ్చి కన్ను పీక్కునే నీ మరణం అలా ఉంటుందని చెప్తాడు. మనం సంతోషపెట్టాలి అని చెప్తాడు. అదేవిధంగా వారి మాట నువ్వు వినాలి అని చెప్తాడు. వాళ్ళ హృదయం అంటే నిర్లక్ష్యం చేయొద్దని చెప్తాడు. ఇన్ని మాటలు మా బిడ్డలకు ఒకవేళ ఎక్కలేదని, ఒకవేళ పాటించలేకపోతున్నారని, ఎందుకంటే వృద్ధాశ్రమాలను పొలకుంటూ వస్తూ ఉంటాయి. ఇంకా నా బిడ్డలకి తలకెక్కలేదు ఈ మాట. ఇప్పుడు కనీసం వాళ్ళ కోసమేగా నేను శ్రమ పడుతున్నాను, వాళ్ళ కోసమేగా నేను అవమానపడుతున్నాను, ఇన్ని బాధలు ఇన్ని నిందలు వాళ్ళ కోసమే కదా అని చెప్పేసి కనీసం నేను చెప్తే వింటారేమో అని చివరాఖరిగా క్రీస్తు వారు తల్లి బాధ్యతను తీసుకుంటున్నారు. తీసుకుని ఆ బాధ్యత ద్వారా మనం కూడా మన తల్లిదండ్రుల పట్ల ఆ బాధ్యత కలిగి ఉండాలని మనకు కూడా నేర్పిస్తూ ఉన్నారనమాట. నిజంగా ఆయన ఉన్న స్థితి వర్ణనాతీతం. అసలు ఆ సిలువలో ఉండి ఆయన మాట పలకాల్సిన ఇది ఎంత అసలు వాటిని మర్చిపోయి కూడా ఉండొచ్చు, ఆ బాధలు మర్చిపోయి ఉండొచ్చు. కానీ ఆ బాధలన్నింటినీ పక్కకు పెట్టి తన తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ చక్కగా తన తల్లి బాధ్యతను శిష్యునికి అప్పగించినట్టుగా మనకు కనబడుతుంది అనమాట. కాబట్టి క్రీస్తు వారు ఏ విధంగా అయితే తన తల్లి పట్ల బాధ్యత కలిగి ఉన్నారు, తన అంటే పరలోక తండ్రి పరుల మీద చాలా బాధ్యత కలిగి వహించినట్టుగా ఒక గొప్ప వ్యక్తిగా మనకు కనబడుతున్నారు. నిజంగా ప్రియులారా, మనం వారికి ఇచ్చే తల్లిదండ్రులకి ఇచ్చే వాల్యూ, వాళ్ళకి సంతోష పెట్టే విషయాలు చాలా చిన్నవి, చాలా అంటే చాలా చిన్నవి. ఈ రోజు నువ్వు అంటున్నావే, నేను అంటున్నానే, ఇదిగో నా పిల్లలు, నా భార్య, నా కుటుంబం, నా అన్న అనే పదానికి రావడానికి కూడా దేవుడు వారి ద్వారానే కదా నేను పోషించాడు. వారు ఉండబట్టే కదా నీకు ఈ స్థితి ఉంది. నిజంగా తల్లిదండ్రులు లేకపోతే గౌరవమే ఉండదండి. నిజంగా సమాజంలో గౌరవం ఉండదు కాదు కదా, ఒక చీప్ క్యారెక్టర్ గా చూస్తారు కదా. అసలు నీ తల్లిదండ్రులు ఉండి అంత మంచి స్థితిని ఇచ్చారంటే ఖచ్చితంగా వాళ్ళని ఏమాత్రం విడిచిపెట్టడం మనకు కరెక్ట్ అయిన విషయం కాదని క్రీస్తువాసులు ఆ మాటను పలుకుతున్నారు అనమాట. చక్కగా ఆయన ఎంత చక్కగా వారు మహా అయితే నా కొడుకుతో మాట్లాడాలి, ఫస్ట్ ఏమైనా ఉంటే తినాలి, లేదు మన వాళ్ళతో ఉండాలి, ఇంతే కదా వాళ్ళకు ఉండేది సంతోషాలు. వాళ్ళకి ఇచ్చే సంతోషాలు చాలా చిన్నవి. ఈ బ్రతకుండగా వాళ్ళకి చెయ్యలేనివి మనం ఇక చెయ్యలేకపోతే వేస్ట్. ఎందుకంటే వాళ్ళ ఆనందాలు చిన్నవి కాబట్టి. వాళ్ళు చనిపోయిన తర్వాత గుండెలు బాగుతున్నాయో నా తల్లి లేదు, నా తండ్రి లేదు అని ఏడ్చే కంటే బ్రతికుండగా వాళ్ళని చక్కగా చూసుకోవడం మనకున్న బాధ్యత. క్రీస్తు వారు అదే నేర్పిస్తున్నారు. మీరు ఎంత కష్టంలో అసలు ఏమీ బాగోలేని ఆయన తల్లిని జ్ఞాపకం చేసుకుంటే మనకు అన్ని అవయవాలు బాగానే ఉన్నాయి, మన శరీరం అంతా చాలా చక్కగా ఉంది, చక్కగా అన్ని పనులు చేసుకుంటున్నాం. కానీ మనం ఏం చేస్తున్నామంటే పక్కన వేసుకోమని చెప్పి కొందరు ఇంట్లో మీరు చూస్తారో నాకు తెలియదు, కానీ సపరేట్ ఒక వరండాలో ఉంచుతారనమాట. ఎవరిని? తల్లిదండ్రులను. వాళ్ళు ఎన్నింటిలో బాగా చక్కగానే బాగానే ఉంటారు,
చలికి వణుకుపోతూ ఎండకు అలాగే ఉంటూ కనీసం వాళ్ళకి ఫ్యాన్ కూడా ఉండదండి. నిజంగా అలాంటి వారు కూడా ఈ సమాజంలో ఉన్నారు. అంత హీనమైన స్థితిలో కూడా బ్రతుకుతున్నారంటే నిజంగా ఎంత భయంకరమో. అప్పటి వరకు పెంచిన తల్లిదండ్రులు మర్చిపోవడం అసలు ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. అందుకే మన మనసు ఇలాంటిది కాబట్టి క్రీస్తు వారు కనీసం నేను చెప్తే వింటారు. ప్రతి సంవత్సరం ఇంకా ఎవరో వారిని మాట చెప్తున్నాను, నీ తల్లిని నిర్లక్ష్య పెట్టకు, నీ తల్లిదండ్రులు నిర్లక్ష్య పెట్టకు, వారిని చక్కగా ఆనందపరచని ప్రతి సంఘంలో ఈ రోజు ఈ మాట చెప్తారు. కానీ వింటారు కానీ పాటించేవాళ్ళు, చెప్తారు కానీ పాటించేవాళ్ళు లేరు అనమాట. కాబట్టి ఖచ్చితంగా మనము క్రీస్తు వారు కలిగిన మాటను చాలా చక్కగా జ్ఞాపకం ఉంచుకోవాలి. అయితే క్రీస్తు వారు తన తల్లి పట్ల ఇంత బాధ్యతతో వ్యవహరించారు. ఆయన ఏ మాట పలికినా మన ఆత్మ సంబంధంగా కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే ప్రతి ఒక్కరిలోనూ ఒక తల్లిని చూసిన విధానం ఒకసారి చూద్దాం. లోకాసు వార్త 13వ అధ్యాయము, లోకాసు వార్త 13వ అధ్యాయము 12వ వచనం నేరుగా చూద్దాం. 11వ వచనం, 18 ఏళ్ల నుండి బలహీనపరుచు దెయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చటి ఉండేను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవలేక ఉండేను. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మ, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని చెప్పారు. ఇక్కడ ఏమని సంబోధిస్తున్నాడంటే ఒక స్త్రీని అమ్మ అంటున్నారు. అదే విధంగా మనం చూడగలిగితే యోహాను సువార్త మనం విన్నాం కదా, దైవసేవ ద్వారా ఆమె వ్యభిచారం చేత పట్టబడింది అని అంతా. నిజానికి ఆమె ఎంతో పాపం చేయలేదు, నేరం మాత్రమే ఆమె మీద మోపారు అనమాట. ఒకసారి 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము సందర్భం మనకు తెలుసు కాబట్టి నేరుగా 10వ వచనం యేసు తలెత్తి చూసి, అమ్మ, వారు ఎక్కడ ఉన్నారు, ఎవరు నీకు శిక్షింపదెంపలేదా? ఇక్కడ అమ్మ అనే మాట తీసుకున్నాం. వాళ్ళు ఎవరినైనా ఏమని సంబోధిస్తున్నాడండి? ప్రతి ఒక్కరిని అమ్మ అంటున్నారు. అయితే ఆయనను కనకపోయినా కూడా, ఆయనను మనం మోయకపోయినా ఆయనకు తల్లులుగా అయ్యే ధన్యతను దేవుడు మనకి ఇచ్చాడు. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 48వ వచనం. ఆయన ఏం చేస్తారంటే 47 అప్పుడప్పుడు ఇదిగో నీ తల్లి నీ సహోదరులు నీతో మాట్లాడగలని వెలుప నిలిచిన్నారని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూసి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరని చెప్పి తన శిష్యుల వైపు తిరిగి చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులు, పరలోకమందున్న నా తండ్రి చిత్తం చొప్పున చేయవాడు నా సహోదరుడు నా సహోదరులు నా తల్లియు అని. ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రతి ఒక్కరిలో ఆయన తల్లిని చూసిన విధానం కనబడుతుంది. అదేవిధంగా నేను ఆయనకి తల్లిగా ఉండే భాగ్యాన్ని ఇచ్చాడు. ఎలా అంటే ఆయన ఆజ్ఞలు, ఆయన చిత్తం, దేవుని చిత్తం ఎవరైతే నెరవేరుతారో వాళ్ళందరూ నాకు తల్లియే అని చెప్తున్నాడు. అయితే భౌతిక సంబంధంగా మరి తల్లి గురించి ఈయన చాలా బాధ్యత వహించి శిష్యుడైన యోహాను గారికి తను వెళ్ళిపోతూ, శిష్యుడైన యోహాను ఈ సమయంలో నా తల్లిని ఆదరించే ఒక వ్యక్తి యోహాను. ఖచ్చితంగా అన్న తల్లిని ఆదరించి సంరక్షి పోషించడానికి యోహాను గారికి అప్పగించారు. మరి ఆయన మనల్ని కూడా తల్లులుగా భావిస్తున్నారు. మరి మన పట్ల ఆయన చేసింది ఏంటి? ఆయన వెళ్ళిపోతూ మన పట్ల ఆయన చేసింది ఏంటి? ఒకసారి చూసారుగా యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం, నేను తండ్రిని వేడుతున్నాను, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండికే ఆయన వేరొక ఆదరణ కర్తను అనగా సత్య స్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించను. లోకం ఆయనను చూడదు, ఆయన ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించను, మీతో ఉండదు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆయన వెళ్ళిపోతూ ఒక తల్లి భౌతికమైన తల్లిని శిష్యునికి ఆదరించడానికి సంరక్షించడానికి అప్పగిస్తే మనల్ని కూడా తల్లిగా భావిస్తున్నాడు కదా. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలు గాయకుంటామో మనం కూడా తల్లి. ఇక్కడ తల్లి అంటే తండ్రి అని కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాక్యానికి లింగభేదం లేదు, జెండర్ అనేది లేదు, మేల్ ఫీమేల్ లేదనమాట. కాబట్టి మనం తల్లిదండ్రులుగా ఉండే భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. ఏ విధంగా అంటే ఆయన ఆజ్ఞలు గాయకున్నప్పుడు వాళ్ళే నా తల్లి నా తండ్రి అన్నాడు. ఆమె పట్ల శిష్యుడు ఆదరిస్తాడు, సంరక్షిస్తాడు, పోషిస్తాడు,
చేస్తున్నాడంటే ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించి ఆయన వెళ్తున్నాడు అనమాట. ఎప్పుడైతే శిష్యుడు ఏం చేస్తాడు, ఆ గడి నుండి ఆమెను తన ఇంట చేర్చుకుంటాడు. అవునా? అదే విధంగా ఎప్పుడైతే మనం బాప్తిస్మం పొందుతామో ఆ తర్వాత వెంటనే పరిశుద్ధాత్మ దేవునికి మన జీవితాన్ని అప్పగించి ఇదిగో ఆదరణకర్తకి ఆదరించడానికి, మన కష్టంలోనూ నష్టంలోనూ మనకు తోడుగా ఉండడానికి ఆయన ఏం చేశాడంటే చక్కగా మనల్ని పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించి మనల్ని ఆత్మీయంగా వాక్యమనే ఆహారంతో పెంచి పోషిస్తున్న పరిశుద్ధాత్మ దేవునికి మనల్ని అప్పగించాలన్నమాట. నేను లేనప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆలోచించి ఆమెకి ఎలా అయితే అప్పగించారో, ఇదిగో నేనైతే వెళ్ళిపోతున్నాను వాక్యం చెప్పు, కానీ నా పిల్లలు దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి కదా అని పరిశుద్ధాత్మ దేవునికి మనల్ని కూడా అదే విధంగా అప్పగిస్తూ ఆయన చాలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నాడు అనమాట. కాబట్టి ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మన కష్టాల్లో మన నష్టాలు కొన్ని పరిస్థితులు మనకు చచ్చిపోవాలని కూడా అనిపిస్తుంది. అలాంటి విషయంలో ఏం కాదు, నీకు దేవుడు అన్నాడని భరోసానిచ్చేది ఎవరు? మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు. అలాగా ఆయన మనల్ని ఆదరిస్తున్నాడు. యోహాను శిష్యుడు ఏ విధంగా అయితే ఆ యొక్క తల్లిని ఆదరించి సంరక్షించి పెంచి పోషిస్తున్నాడు, అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆయన ఆదరణకర్త. అందుకే మనం చనిపోయినప్పుడు కూడా అసలు చనిపోయినప్పుడు ఆదరణ అనేది చాలా ఇంపార్టెంట్. అదే ఆ తల్లికి కావాలి, అదే ప్రభువైన క్రీస్తు వారు ఇచ్చారనమాట ఆదరణ. అందుకే మనం చనిపోయినప్పుడు ఏమైనా పెట్టుకుంటాం, ఆదరణ కూడిక అని పెట్టుకుంటాం కదా. ఆ విధంగా ఆదరించడానికి శిష్యునికి అప్పగిస్తే మనల్ని ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించి మనల్ని వాక్యమైన ఆహారంతో పెంచి పోషించి సంరక్షిస్తున్నాం అనమాట. ఇలా ఎక్కడ చూసినా మనకి కనిపించే ఒకే ఒక విషయం ఏంటంటే ఆయన మన కోసం రావడం ఒక బాధ్యత. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనతో నివసించడం ఆయన తీసుకున్న బాధ్యత. ఇలా ఎక్కడ చూసినా అసలు బాధ్యత లేనిదే బ్రతుకు లేదు అన్నట్టుగా కనబడుతుంది. ఈ మాట నేను ఇలా ప్రిపేర్ అవుతూ ఉండగా నాకు జ్ఞాపకం వచ్చింది ఏంటంటే, సునీల్ అని అన్నారు కదా, అన్నయ్య గారికి కొంచెం నీరసంగా ఉండి హాస్పిటల్కి వెళ్తే ఆయనకి షుగర్ అని చెప్పారంట. షుగర్ అని చెప్పినప్పుడు ఆయన కొంచెం ఫుడ్ అది కరెక్ట్గా మెయింటైన్ చెయ్యి అని చెప్పారంట. చెప్పిన తర్వాత ఆయనకి వెంటనే ఎవరు గుర్తొచ్చారంటే ఆయన పిల్లలు గుర్తొచ్చారు, తన భార్య గుర్తొచ్చారు. వెంటనే ఆయన వాళ్ళ అన్నయ్యని వదిలిని పిలిపించి వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళ కాళ్ళ మీద పడి ఇలా పట్టుకుని ఏడుస్తూ, ఆయన కన్నీళ్ళు వాళ్ళ పాదాల మీద పడిగా ఏడుస్తూ ఇద్దరు కాళ్ళలో పట్టుకుని, అని నాకైతే ఇలా చెప్పారు, నేను ఏ సమయంలో ఎలా ఉంటానో నాకు తెలియదు, కానీ ఒకవేళ నేను లేని స్థితిలో ఇదిగో ఒకవేళ నేను ఒక కనుక చనిపోతే నా పిల్లలు నా భార్య పరిస్థితి మాత్రం నువ్వు మర్చిపోకు, నువ్వే వాళ్ళ బాధ్యతని వ్యవహరించాలి, వాళ్ళకి ఏం కావాలో సమస్త నువ్వే చూసుకోవాలని వాళ్ళన్నీ వదిలి ప్రతిమాడుతున్నాడు అనమాట. అసలు నిజంగా అందుకే దేవుడు మనకి బంధాన్ని ఇచ్చాడండి. కుటుంబ బాధ్యతను వ్యవహరించాలని అందరికి ఎవరి తల్లిని వాళ్ళకి ఇచ్చారు. అందరికి ఒకే తల్లిని వాళ్ళదు, ఒకే తండ్రిని వాళ్ళదు. అందరికి ఎవరి తల్లిని వాళ్ళకి, ఎవరి తల్లిదండ్రులు వాళ్ళకి, ఎవరి సహోదరులు, అలాగే ఎవరి కుటుంబాన్ని వాళ్ళకి ఇచ్చి నువ్వు ప్రతి తల్లిదండ్రుల విషయంలోనే కాదు ప్రతి విషయంలోనూ బాధ్యతగా వ్యవహరించాలి అని చెప్పేసి క్రీస్తు వారు ఒక మాదిరిని చూపిస్తున్నారు. ఇలా ప్రతి విషయంలో బాధ్యతలు ఏంటంటే కుటుంబం అనేది ఏమాత్రం వెళ్ళదు. కాబట్టి మనం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే అసలు ఇంత కలిసి ఉండడానికి కారణం ఏంటి అని బయట వాళ్ళు ఆలోచిస్తారనమాట. ఇంత వాళ్ళకి మనస్పర్ధలు కూడా రాకుండా ఎలా ఉంటున్నారంటే వాళ్ళు దేవుని నమ్ముకున్న వారిని దేవుడు అక్కడ మహిమపరచబడతారు. మనం అంత బాధ్యతతో వ్యవహరిస్తే అనమాట. కాబట్టి ఈ విషయాన్ని అందరూ జ్ఞాపకంలో ఉంచుకోవాలి. నిజంగా ఒకవేళ ప్రవీణ్ బంగారు గారు అసలు ఆయన కుటుంబాన్ని పోషించుకోవడమే ఒక ఇది అయితే చాలా మందిని తీసుకొచ్చి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి మరీ పంపించారంట. అక్కడ ఏం కనబడుతుంది? ఒక బాధ్యత కనబడుతుంది. ఆ ప్రేమ, ఆ యొక్క మాదిరి ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రభు అయిన క్రీస్తు వారు చూపించిన మాదిరి. ఆయన కలిగి ఉన్న ప్రేమను వాళ్ళు కూడా కలిగి ఉంటే చక్కగా బాధ్యత లేదే బ్రతుకు లేదు. కాబట్టి మనందరం ఒకరి పట్ల ఒకరు సహోదరు పట్ల కూడా బాధ్యతగా వ్యవహరించాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది అనమాట. కాబట్టి మనం ఒకరి ఎందుకు ఒకరు బాధ్యత కలిగి ఉండాలి. వాక్యం చెప్పి ముగిస్తాను. నేను మేబీ ఒక 8th క్లాస్ 9th క్లాస్ ఆ టైం అయి ఉండొచ్చు. నాకు అప్పుడు సూపర్ మార్కెట్ అంటే ఒక ఇది అనమాట. నేనేమనుకునేదాన్ని అంటే అప్పుడు నాకు హాస్టల్ ఉండేవాళ్ళం కదా, అసలు ఏమీ తెలియదు, ఆ ప్రపంచమే ఏం తెలియదు, బయట ప్రపంచం. నేనేమనుకునేదాన్ని అంటే చాలా ఉన్నవాళ్ళు వెళ్తారేమో సూపర్ మార్కెట్కి, మనం వెళ్ళలేమో అని అనుకునేదాన్ని. నేను అసలు మనం వెళ్ళి అందులో కాస్ట్ పనులేమో అని అనుకునేదాన్ని.
అయితే ఒకసారి నాన్న నేను అలా వచ్చాము. నన్ను నాన్న తీసుకొచ్చి ఆ సూపర్ మార్కెట్ దింపాడు. అమ్మో ఇది ఏంటంటే సూపర్ మార్కెట్ అది మనం కూడా కొనుక్కోవచ్చు దీంట్లో అని నాకు ఆశ్చర్యం అనిపించింది. అలా వెళ్ళి వస్తువులన్నీ అలా వేస్తూ ఉన్నాను అనమాట. నేను ఎప్పుడైనా వస్తువులు కొనడం నేను కొనుక్కొనిగా తేవడం మాత్రమే చూశాను. ఆ వస్తువులన్నీ తెస్తుంటే నాన్న అప్పుడు చెప్పిన మాట నాకు జ్ఞాపకం, ఇది ప్రిపేర్ ఉంటే జ్ఞాపకం వచ్చింది. అయితే ఒకవేళ నేనే కనుక లేకపోతే నువ్వు నాన్నమ్మనే తాతయ్య కుటుంబాన్ని నేను ఏ విధంగా ఎన్ని ఇలా పట్టుకెళ్ళి వాళ్ళని చక్కగా వస్తున్నాను, నువ్వు కూడా ఖచ్చితంగా చూడాలి అనే మాట నాన్న నాకు చెప్పాడు అనమాట. ఆ మాట ఈ మాటలో ప్రిపేర్ అవుతుంటే జ్ఞాపకం వచ్చింది. కాబట్టి ఒకరి యందు ఒకరు ఖచ్చితంగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తేనే మన జీవితాలన్నీ సక్రమంగా పెడతాయి అన్నమాట. కుటుంబం అన్నా ఏదన్నా ఒక బాధ్యత కలిగి ఉండాలని క్రీస్తు వారు కూడా ఒక మాదిరిని చూపించి వెళ్ళిపోయాడు. చక్కగా ఆయన చెప్పిన బాటలో ఆయన చూపిన తల్లిని మరవలేదు. అలాగని పరలోకపు తండ్రి యొక్క బాధ్యతను కూడా ఆయన ఏ మాత్రం విడిచిపెట్టలేదు అనమాట. రెండు సమంగా సక్రమంగా ఆయనకి ఇచ్చిన బాధ్యతను ఆయన సక్రమంగా నెరవేర్చాడు. అదేవిధంగా మనను కూడా మనం ఎక్కడ తప్పిపోతామో పాత ఊబులు మళ్ళా పడిపోతామేమో అనుకుని మనల్ని సంరక్షించడానికి, కాపాడడానికి, కంటికి రెప్పలా కాపాడడానికి పరిశుద్ధాత్మ దేవునికి కూడా ఆ తల్లిని అప్పగించినట్టు మనల్ని కూడా తల్లులుగా తండ్రులుగా భావించిన ఆయన పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించారనమాట. చివరికి ఒక మాట, సరే ఎంత చెప్పినా మనకు బుర్రలకు ఎక్కకపోతే ఆయన ఒకే ఒక మాట సెలవిస్తున్నాడు. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయినాడగా వాడు విశ్వాస త్యాగం చేసిన వాడే అవిశ్వాస కన్నా చెడ్డవాడే. ఇక్కడ వాక్యం ఏమని సెలవుస్తుంది తెలుసా? ఎవరైనా తన స్వకీయులను విశేషంగా అంటే ఎస్పెషల్లీ తన ఇంటి వారిని ఎలా చూసుకోవాలంటే సంరక్షించాలి. సంరక్షించకపోతే నువ్వు విశ్వాస త్యాగం చేసిన వాడు అవిశ్వాస కన్నా చెడ్డడు అయ్యా అని వాక్యం సెలవిస్తుందంటే నువ్వు దేవుని నమ్మని వాడి కంటే ఇంకా హీన స్థితిలో నువ్వు ఉన్నావు, అంత హీనమైన స్థితిలో నువ్వు ఉన్నావు అని చెప్తున్నాడు. ఎందుకంటే క్రియలు లేని విశ్వాసం మృతము, నువ్వు చచ్చిన వాడని వాక్యం ఒక రకంగా మనతో మాట్లాడుతుంది అనమాట. నువ్వు ఎవరిని నీ ఇంటి వారిని నిర్లక్ష్యం చేసిన సంరక్షించకపోయినా నువ్వు చచ్చిన వాడవే అని వాక్యం మనకి నేరుగా సెలవిస్తుంది అనమాట. కాబట్టి మన ఆ స్థితికి పోకూడదు. దేవుని నమ్ముకున్న వారంగా మన బాధ్యతను ఆయన ఏ విధంగా అయితే కుటుంబ బాధ్యత చక్కగా వ్యవహరించాడో, అదే విధంగా తండ్రి బాధ్యతను వ్యవహరించాడో మనం కూడా మన కుటుంబ బాధ్యతలు ఒకరి బాధ్యత